వెల్కమ్ టు మన టీవీ. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన టీడీపీ వ్యవస్థాపకులు మహనీయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని పట్టణ టీడీపీ నాయకులు కేఎండి ఫరూక్, దామ నరసింహులు, ఉరుకుందయ్య, శెట్టి బీజేపీ నాయకులు నరసింహులు పేర్కొన్నారు. శనివారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే పీఎస్సీ సభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రాంతంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపులో నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వల్లనే రాజకీయ చైతన్యం వచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ప్రతి పేదవాడికి కూడు, గూడు, బట్ట నినాదంతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల సంక్షేమానికి ఎనలేని పాటుపడ్డారన్నారు. ఎన్టీఆర్ సంక్షేమాలే పథకాలే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయన్నారు. ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, సీఎం చంద్రబాబు రాష్ట్రం మరింత ముందుకు తీసుకెళ్తారని పేర్కొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 167 మంది రక్తదానం చేశారు. వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, నందమూరి వంశ వీరాభిమానులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. అయిపోతుంది అది. ఏ మోనేష్ వాళ్ళు పెట్టి నువ్వు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వర్ధంతి నిర్వహిస్తున్నాం. అలాగే మెగా బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 29 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్ గారు మనం వదిలి వెళ్ళినా సజీవంగా ఆయన తెలుగు వారి గుండెల్లో నిలిచే ఉన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ సూర్య చంద్రార్కము ఎన్టీఆర్ వెలుగుతూనే ఉంటారు, ఎన్టీఆర్ జీవించే ఉంటారు. మరణం లేని మహామనిషి ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన తెలుగు చిత్రసీమలో ప్రవేశించిన అనతి కాలంలోనే నట శిఖరమై పేరు నగధీరుడుగా పేరుగాంచిన ఏకైక నటుడు ఎన్టీఆర్. అదేవిధంగా ఆయన చిత్రాల్లోన సామాజిక స్పృహను కలిగి చిత్రాలు అనేకం తీశారు. అందులోన చండశాసనుడు అయితేనేమి, తాతమ్మ కళ అయితేనేమి, వరకట్నం అయితేనేమి, కల్లా పేళం అయితేనేమి ఇత్యాది చిత్రాలన్నీ కూడా సామాజిక అంశాలతో ముడిపడినటువంటి చిత్రాలు. ఆ చిత్రాల స్ఫూర్తితోనే, ఆ సామాజిక బాధ్యతతోనే అన్న నందమూరి తారక రామారావు గారు 1982 ఏప్రిల్ 29వ తేదీన తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని గావించి ఈరోజు మన గుండెల్లో, తెలుగు జాతి గుండెల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఒక వరంగా తెలుగుదేశం పార్టీ మనకు అందించిపోయారు. ఈరోజు నందమూరి తారక రామారావు చరిత్రకారులు, యుగ పురుషులు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా ఘననివాళులు అర్పించడానికి రావడం హర్షించదగ్గ విషయము. మన ఈ సందర్భంగా మా తెలుగుదేశం సీనియర్ నాయకులు నరసింహులు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ బివి జయరాజరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా వర్ధంతి జరుపుకుని
అన్న నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మన ఈ సందర్భంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఆడబిడ్డలకు ఆస్తిలో సగం హక్కు, వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మా ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున, మా తరపున, మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి జయరాజరెడ్డి తరపున ఎన్టీఆర్కి అన్న నందమూరి తారక ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మన ఈ సందర్భంగా మా టౌన్ బ్యాంక్ చైర్మన్ గారు ఉప్పులయ్య గారు నేను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఏ లక్ష్యాలతోటైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వంతో ఆ యొక్క ఆశయ సాధన కొనసాగుతూ ఉన్నది. ఇంకా మన ముందుకు ఎన్టీఆర్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కంకణ బద్దులై, దీక్ష పూని ఆశయ సాధనకు ముందుకు పోవాలి. అదే ఎన్టీఆర్ గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి. కూటమి నాయకులు బీజేపీ ఇన్ఛార్జ్ నరసింహుడు గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాం. ఈరోజు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు మన ఎమ్మిగనూరు శాసనసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు పిఎస్సి సభ్యులైనటువంటి శ్రీ పివి జయనాగేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ సేవా కార్యక్రమాన్ని, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ అనేక రకాలుగా ఇంకా సేవా రూపంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని తెలియజేస్తూ ముందుకెళ్తున్నారు. మరి అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు అంటే ఇవాళ మన రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచంలోనే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే అంతటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయినటువంటి వారు. అటువంటి ఎన్టీ రామారావు గారి ఇవాళ మన యొక్క రాష్ట్రాన్ని ఒక మంచి స్థానంలో, దేశంలో గుర్తింపు వచ్చే స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికే సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. 29వ వర్ధంతి ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. రామారావు అంటే కృష్ణుడు అంటే రామారావే, రాముడు అంటే రామారావే, దుర్యోధనుడు అంటే భీముడు అంటే రావణాసురుడు అంటే అందరికీ జ్ఞాపకం వచ్చేది ఎన్టీ రామారావే. అటువంటి ముద్ర వేసిన నాయకుడు మన నాయకుడు రామారావు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాయకుడు ఎన్టీ రామారావు. ఓటి, కపడా, మకాలని 3 ప్రజలకు ఇచ్చిన మహానుభావుడు ఆయన. అక్కడే ఈ రోజుకి 2 రూపాయల కేజీ బియ్యము మొదలుపెట్టింది ఆయనే. ఈ రోజు వరకు కూడా బీదలు రామారావుని జ్ఞాపకం ఉంటారని నేను. ఎన్టీ రామారావు గారు ఇవాళ మన రాష్ట్రాన్ని దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పే విధంగా ఇవాళ ఎన్టీ రామారావు అంటే ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయిగా ఎదిగేటువంటి మహనీయుడు ఆయన. అటువంటి వ్యక్తి ఇవాళ లేకున్నా వారిని మనం స్మరించుకుంటూ వారి ఆశయ సాధనలకు మనందరం కట్టుబడి పనిచేస్తూ రానున్న రోజుల్లో వారిని స్ఫూర్తిగా తీసుకుని మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కూటమి తరఫున ఈ యొక్క మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్. ఫరూక్ సార్ గారు మాట్లాడుతూ కోరుతున్నామన్నా. హలో, ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గురించి చాలా మంది మాట్లాడారు. మన ఈ సందర్భంగా ముఖ్యంగా ఆయన స్మరిస్తూ ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, అలాగే కూటమి నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విదేశాల్లో కూడా అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నారు. మన అన్న నందమూరి తారక రామారావు గారు మన
అనతి కాలంలోనే అధికారం చేతపట్టి నేను రాష్ట్ర ప్రజలకు నేను సైతమంటూ ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసిన అభివృద్ధి నా భూతో నా భవిష్యత్తు. మన ఆయన అడుగుజాడల్లో మన స్వర్గీయ మాజీ మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావుకి అనిల శిష్యుడుగా ఉంటూ మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో తరాలకు భాగం పంచుకుంటూ మన 5 సార్లు రాష్ట్ర మంత్రిగా వివరించి ఎమ్మిగనూరు నా కన్న తల్లి వంటిదని చెప్పి ఎమ్మిగనూరులో అభివృద్ధి చేసిన ఘనత ఒక మాజీ మంత్రివర్యులు స్వర్గీయ బివి మోహన్ రెడ్డిది. మన ఆయన ఆశయ సాధనలో ఆయన కుమారులు మన గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మన గౌరవ డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ఎమ్మిగనూరులో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడము ఎంతో హర్షించదగ్గ విషయము. రాష్ట్రంలోనే మొదటి దశలో 2వ ర్యాంకు నిలబెట్టి సభ్యత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరుకు కంచుకోట వంటిది అని చెప్పి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ఒక చేయంగా చూపించడం జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కోటి సభ్యతాలకు పైబడి జరిగినాయి. మన ఈ ముందు ఆలోచనలతో మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఒక 100 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు ప్రమాపంత బీమా సౌకర్యం కలిగించే ఘనత ఒక నారా లోకేష్ బాబు గారిది. మన ఆయన అడుగుజాడల్లో ప్రతి కార్యకర్త ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి దిశలో పయనించే విధంగా ఈరోజు ఎమ్మిగనూరులో జాతర సందర్భంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతరలో 3 పెళ్ళలు జరిగిన విధంగా అన్ని కార్యక్రమాలు తన దగ్గరుండి ఒక సొంత ఎమ్మిగనూరు నా కళ్ళ తల్లి వంటిదని చెప్పి మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు దానిలో అన్ని కళలు ఆటల పోటీలు నిర్వహించి ఒక ఎమ్మిగనూరులో ఒక రూపొందించారు. మన అనేక రోడ్లు డ్రైనేజీలు అనేక వార్డులలో అనేక లైన్లు విధించి మంచినీటి సౌకర్యం ప్రతి ఒక్కరికి బస్సు సౌకర్యం కల్పించి జాతరను ఘనంగా నిర్వహించిన ఘనత మా ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి గారిది. ఎమ్మిగనూరులో మన ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని మనం తోడుగా ఉంటూ ఆయనను మా ఒక ఆత్మీయులుగా గ్రహించి బివి జయనాథ్ రెడ్డి గారికి మన సహకారం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మన ఈ సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా అలాగే ఆయనను ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, 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 బివి మోహన్ రెడ్డి, బివి మోహన్ రెడ్డి, బివి మోహన్ రెడ్డి, జయనాథ్ రెడ్డి గారి నాయకత్వం, జయ నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వం, జయ నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై హింద్, జై తెలుగుదేశం.